నిర్లక్ష్యం నరనరాన జీర్ణించుకుపోయింది. తోలుమందం ఒక రేంజ్లో పేరుకుపోయింది. దాని ఫలితం మూసీకి వరద వస్తున్నా ప్రాజెక్టులో నీళ్లు నిలవడం లేదు. ఆయకట్టు రైతులు ఆందోళన పడుతున్నారు. అధికారులు వేసవి కాలంలో ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల గురించి పట్టించుకోకపోవడంతో ఇప్పుడు నల్గొండ జిల్లా రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. మూసీ ఆయకట్టు కింద సుమారు 42,000 ఎకరాలు సాగుతోంది. కుడి ఎడమ కాలువల ద్వారా సూర్యాపేట, నకరేకల్, మిర్యాలగూడ, నల్గొండ నియోజకవర్గాల్లోని చెరువులను నింపుతారు. కానీ మరమ్మత్తు పనులు ఇప్పటికీ జరుగుతుండటంతో ఈసారి చెరువులకు నీరందే అవకాశం లేదు. ఈ పాటికే మూసీ ప్రాజెక్టు గేట్ల నిర్మాణం, మరమ్మత్తు పనులు పూర్తయి ఉంటే ఇప్పుడు వరద నీరు వృధా అయ్యేది కాదంటున్నారు రైతులు. మూసీ ప్రాజెక్టు వాటర్ వస్తుంది కానీ రావడానికి ఆ గేట్లు వర్షాధార వల్ల ప్రభుత్వ అనుకూలంగా సంజీవకపోవడం వల్ల గుత్తదారుల ప్రాబ్లం వల్ల గేట్లు ఎత్తేసారు. కాకపోవటం వల్ల వచ్చిన వాటర్ వెళ్ళిపోతుంది. యాసంగి కూడా నీళ్ళు ఇచ్చారు, కాస్తు కాలేదు. ఈసారైనా అవుతుందని చెప్పి మేము చూస్తే అది కాస్తు కూడా కావడానికి వీల్లేదు. నీళ్ళు వచ్చిన వాటర్ వచ్చింటే వెళ్ళిపోతుంది. అదే తలుపు కట్టేసి ఈ పాటికి చెరువు నీళ్ళు ఇక్కడ ఉన్న రైతులకు చాలా మేలు జరుగు. హైదరాబాద్ తో పాటు ఎగున కురిసిన వర్షాలతో మూసీ ప్రాజెక్టులోకి వరద వచ్చినా గేట్ల పనులు పూర్తవకపోవడంతో వచ్చిన నీరు వచ్చినట్టే కృష్ణానదిలో కలుస్తోంది. నీటి నిల్వ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేసవిలో సూర్యాపేట వాసులు ఇబ్బంది పడ్డారు. ఈ జలాశయాన్ని నమ్ముకున్న రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఈసారి కూడా అదే పరిస్థితి వస్తుందని భయపడుతున్నారు రైతులు. ఇప్పుడు ఆ గేట్లకు దించుడు లేదు, ఇప్పటి వరకు దాన్ని సరి చేయలేదు. దానికి పట్టించుకున్న నాదుడు ఎవరు లేరు, అధికారులు లేరు. దీనికి ఏం కిందికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు. దీనికి వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. మాకు బావుల బోర్లు నీళ్ళు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మాకు దీని అతి తొందరలో తలుపులు గేట్లు దించే పని చేయాలి. అధికారులు వచ్చి నీళ్ళు నిలిపి పని చేయాలి. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ తర్వాత రెండో పెద్ద ప్రాజెక్టుగా మూసీకి గుర్తింపు ఉంది. గేట్ల మరమ్మతులు, కొత్త గేట్ల నిర్మాణం కోసం 18 కోట్ల రూపాయలు కేటాయించారు. కట్ట పటిష్టం, సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అన్నీ జరుగుతూనే ఉన్నాయి తప్ప ఒక్కటి సకాలంలో పూర్తవలేదు. ఒక్కో చుక్కను ఒడిసి పట్టాల్సిన పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో వరద నీరు వృధాగా పోతోందంటున్నారు రైతులు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తే కొద్ది మేరకైనా నీళ్లు నిల్వ చేసుకోగలుగుతామంటున్నారు.